గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి చుక్కల ముక్కుల కళ అంతరించిపోతుంది. ఇవి ఏమిటో ఈ తరం వారికి అసలు తెలియదు. అపార్ట్మెంట్ సంస్కృతిలో వీటికి స్థలమే లేని దుస్థితి, సాంప్రదాయాలకు లేవునిచ్చే ఈ తరం వారికి తెలియాలంటే నింగిలోని నక్షత్రాలు నేల దిగి ఇంటి ముంగిట చుక్కలై మెరుస్తుంటే చుక్కలు అల్లికలతో వాటిలో ముత్యాల ముగ్గులుగా రత్నాల రంగవల్లులుగా మలిచేయగల కళ మహిళదే. ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారంటే ముగ్గు అంటే భూమిని అలంకరించటం, సుందరంగా అలంకరించిన భూమాతను చూడటం వలన కొన్ని పీడలు నివారించబడతాయి, ఆయురాహిత్యము కూడా పెరుగుతుంది. మన పూర్వీకులు చక్క ఆవు పేడేసి కల్లాపు చల్లి వాకిళ్ళ ముందు ముగ్గులు ఎందుకు పెడతారంటే వాటి వెనక లాజిని ముగ్గులో అనేక రకాలున్నాయి. ఇంటి ముందు రెండు అడ్డగీతలు ముగ్గును పెడితే దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయని, లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయని నమ్ముతారు. ఒక ముగ్గు పెట్టి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. నక్షత్ర ఆహారం వచ్చేలా గీతలలో ముగ్గులు వేస్తే భూత పేత పిచాచీలు ఇంట్లోకి రాకుండా చూస్తుందని నమ్మకం. ఇంటి ముందు పద్మ ముగ్గు, చుక్కల ముగ్గులలో అనేక రహస్యాలున్నాయి. అవి కేవలం గీతలు మాత్రమే కాదు, యంత్రాలు కూడా. అందుకేనేమో ఏ ముగ్గునైనా తొక్కకూడదు అంటారు మన పెద్దలు. ముగ్గేస్తే ముగ్గును తొక్కకూడదు అంటారు కదా. నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి ముందు వేసే ముగ్గు పాజిటివ్ దేవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. తులసి కోట దగ్గర శంఖము, చక్రము, ముగ్గు లాంటివి వేస్తే ఇంకా చాలా మంచిది. అక్కడైతే ఎవరు తొక్కరు కదా. అసలు రోజు ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా? భూదేవిని పూజించేటట్టు లెక్క. మనకి నిద్ర లేస్తానే మన పెద్దలు ఎందుకు ముగ్గులు వేస్తారు తెలుసా? ఆవు పేడ అంటే మంచిది. ఆవు తిన్న తర్వాత చెడంతా రక్తంలో కలిసిపోయి మలినంలో మంచిది వస్తుంది. అందుకని ఆవు పేడతోటి చాలా ఆయుర్వేదంలో కూడా వాడతారు. ఆవు పేడతో వాటి ముందర కళ్ళాపు చల్లితే సూక్ష్మజీవులు ఏవి రావని, దుష్టశక్తులు ఏవి ఆకర్షించవని. ఆవులో 3 దేవతలు నివసిస్తారు కదా. 300 కోట్లు 300 కోట్ల జనాభా ఆవులోనే ఉంటారు, గోమాతలో ఉంటారు కదా. ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గేస్తే, పిండి ముగ్గేసేవాళ్ళు పూర్వం మన పెద్దలు. బియ్యం పిండి అంటే చీమలకి అన్నిటికీ బియ్యం పిండి మంచిది కదా. అవన్నీ తింటే పండగ నెలల్లో మనకు పుణ్యం వస్తుందని ఆవు పేడతో కల్లాపు చల్లి పిండి ముగ్గేసి చక్కగా భూదేవికి పూజించేవాళ్ళు, గొబ్బెమ్మలు పెట్టి ఇవన్నీ పెట్టి. ఇప్పుడు క్రమేణా క్షీణించిపోతుంది అనుకోండి. అయినా కూడా కొంతమంది చేస్తున్నారు కదా ఇప్పటికి కూడాను. అసలు ఎంత మంచిది అనుకున్నారు ఆవు పేడతో. అసలు దీని గురించి ఒక కథ కూడా ఉంది. ఒక పాపం బాగా చదువుకున్న ఒక ఆమె ముగ్గులేసేదంట. ఆ ముగ్గులేస్తుండేదానికి ఆమె గుండంగా మైండ్ కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట. డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఎక్కడెక్కడో చూపించారంట. ఎన్నెన్నో దేశాలు తిరిగి చూపిస్తే ఆమెకి తగ్గలేదంట. నిజంగా జరిగింది, వాస్తవం కదా ఇది. తర్వాత ఆమెకి ముగ్గులేసే అలవాటు ఉంది కదా. అట్లాగే ముగ్గులు వేస్తా డాక్టర్ చెప్పాడంట, ఈమెకి ఏదైతే అలవాటు ఉండిందో అదే ఎక్కువగా పని చేయించండి అని. ముగ్గులు వేస్తూ మైండ్ కూడా స్టడీలోకి వచ్చేసిందంట. ఈ ముగ్గులలో అంత ఉందండి. ఈ ముగ్గులు అంతా ఇది ఉంది. వంగి లేసి వేస్తారు కదా. ఇది ఒక ఎక్సర్సైజు. లక్ష్మీదేవి పాజిటివ్ ఎనర్జీకి, నెగిటివ్ ఎనర్జీకి కూడా మంచిది ఈ ముగ్గులు వేయటం వలన. చాలా మంచిది. వాటి ముందరి ముగ్గులు వేస్తే తులసమ్మ కాడ శంకు చక్రాలు వేస్తారు కదా. ఎవరు తొక్కకుండా వేస్తే అంత మంచిది. అసలు దేవాలయాల ముందు, విష్ణువాలయం ముందు, శివాలయాల ముందు ఈ పండగ నెలలో ముగ్గులు వేస్తే నేరుగా మనం
ఎట్లా 100 ఏళ్ళు బతుకుతారు కదా, ఎప్పుడో ఒకసారి పోవాలి కదా. పోయినప్పుడు మనం నేరుగా స్వర్గానికి, ఓ శివుడు ముందేసిన వాళ్ళు కైలాసానికి, విష్ణువాలయం ముందేసిన వాళ్ళు స్వర్గానికి, వైకుంఠానికి వెళ్తారని పురాణాలు చెప్తున్నాయండి. మంచిదండి ఈ ముగ్గులు వేసడం వలన నెగిటివ్ ఎనర్జీ రాజు, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు వాటి ముందర శంకు చక్రాలు వేస్తారు కదా, అవి వాటి ముందర వేయకుండా చక్క తులసి కోట దగ్గర వేసుకుంటే ఎవరు తొక్కరు. పుణ్యానికి పుణ్యం, మంచిది, అంత మంచిదండి. తులసి కోట దగ్గర ఈ పెద్దోళ్ళు, మా అమ్మ వాళ్ళు తులసి కోట దగ్గర ఎప్పుడు శంకు చక్రాలు అవి వేసేవాళ్ళు. చాలా మంచిదంట శంకు చక్రాలు తులసమ్మ దగ్గర కానీ వేస్తే, తులసి కోట దగ్గర వేస్తే. అక్కడికైతే ఎవరు వెళ్ళరు, తొక్కరు. గీతల ముగ్గుల్లో ఎంతో ఉంది, ఎంతో దాగుందండి. ఈ యంత్రాల్లో లాగా పద్మాలు, ఈ పద్మాల ముగ్గులు ఎంత మంచిదో చూడండి. కళ్ళకా కూడా ఉంటుంది కదా మనం ముగ్గులు వేసుకుంటే వాటి ముందర, అంత బాగుంటుంది వాటి ముందర ముగ్గు వేస్తే. భూదేవుని మనం నిద్రలేసి దాంట్లో కూడా ఒక సైన్సిఫిక్గా శుభ్రంగా చేసుకుంటాము. మామూలు పురాణాల ప్రకారం భూదేవుని పూజించినట్టండి ఈ ముగ్గులు కానీ వేస్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదట ఈ ఛానల్ చేసి